రవితేజ గారు స్టేజ్ మీదకెళ్ళి చెప్పిన దానికి, సినిమాలోకెళ్ళి మనం స్క్రీన్ మీద చూసిన దానికి 1% కూడా ఎక్కడ మ్యాచ్ అవ్వలేదు. సో రివ్యూలోకెళ్ళే ముందు ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు కంటెంట్ నచ్చినట్లయితే. మాస్ జాతర మూవీ ఎలా ఉంది అంటే, నాకైతే ఒకటే ఎక్స్పెక్టేషన్ ఉంది. ఓకే, ఈ మధ్య రవితేజ గారి మూవీస్ అన్ని కూడా ఒకదాని వెనక ఒకటి ఒకే ఫార్మాట్ లో వెళ్ళిపోతుంది, అది అందరికీ తెలిసిందే. ఈసారి అలా కాదు బ్రాస్, కొత్తగా ట్రై చేసాము, బాగుంటది అని అనేసరికి చిన్న ఎక్స్పెక్టేషన్ అయితే పెట్టుకున్నాము. సినిమా మొత్తం కూడా ఒక ఫార్మాట్ లో వెళ్తుంది. అయితే ఫైట్ ఉంటుంది, లేదా సాంగ్ ఉంటుంది, లేదా ఒక క్రింజ్ కామెడీ సీన్ ఉంటుంది, లేదా సంబంధం లేని ఎమోషన్ ఉంటుంది, లేదా ఒక దిక్కుమాలిన లవ్ స్టోరీ, అంటే రోమియో స్టోరీ, మన ఈడియట్ సినిమా అమ్మాయిలు వెనక పడే సీన్లు, ఆ కాన్సెప్ట్ ఉంటాయి కదా, అది ఉంటుంది. లిటరల్లీ ఇది రవితేజ గారు 75th మూవీ అని చెప్పుకోవడానికి కూడా సిగ్గుపడేలాగా ఉంది మూవీ చూసిన తర్వాత. చాలా మిక్స్ అండి. ఈడియట్ నుంచి కొన్ని సీన్స్, ధమాకా నుంచి కొన్ని సీన్స్, కొన్ని సాంగ్స్, విక్రమార్కుడు నుంచి కొన్ని సీన్స్, క్రాక్ మూవీ అయితే బాగా ఇన్స్పైర్ అయ్యారు. సో ఆ క్రాక్ మూవీ నుంచి కొన్ని అక్కడ ఇక్కడ లేపుకొచ్చేసి మిక్సీ పెట్టేసి ఏదో క్విట్ ఫార్ములా మూవీని ఒక ఫ్యాన్ బేస్ మూవీలా చేద్దాం అంటే ఏమనుకున్నారంటే, రవితేజ ఫ్యాన్స్ కి ఫ్యాన్ బాయ్ మూమెంట్ మూవీ ఇద్దాం అని అనుకున్నారు. కొన్ని రవితేజ గారి కల్ట్ మూమెంట్స్ ఉంటాయి కదా, కొన్ని అనాటోగ్రాఫ్ మూవీలో ఒక సాంగ్ కానీ, లేదంటే వెంకీ సినిమాలో జాన్ గ్రీషం నవల్స్, ఇట్లాంటి కొన్ని వర్డ్స్ వాడి రవితేజ గారి ఫ్యాన్ బాయ్ మూమెంట్స్ ఒక హై తీసుకొద్దామని ట్రై చేశారు. నాకైతే ఏమాత్రం నచ్చలేదు. మూవీ చూసిన తర్వాత మొత్తంలో నాకు నచ్చింది ఏంట్రా అంటే, బీమ్స్ మ్యూజిక్ అండి. చాలా కొత్తగా యూనిక్ గా ట్రై చేసాడు అనిపించింది. ఏదో తమనన్న లాగా డ్రమ్స్ పెట్టి దబా బాధేసి ఒకటే మ్యూజిక్ రిపీట్ చేయడం కాదు, కొంచెం డిఫరెంట్ గా ట్రై చేసాడు అనిపించింది. మ్యూజిక్ వోకల్స్ ఎక్కువ యూజ్ చేశారు. రమణ గోగుల గారి ర్యాప్ వస్తుంది ఒక్కో దాంట్లో, ఆ మ్యూజిక్ ఒకటి బాగుంది. మేబీ అది సింక్ పెద్ద సూట్ అవ్వకపోవచ్చు, కానీ ఆ మ్యూజిక్ వినడానికి అయితే కొంచెం ఫ్రెష్ గా, కొత్తగా, డిఫరెంట్ గా అనిపించింది. సో ఆ మ్యూజిక్ చాలా బాగా నచ్చింది. సినిమాటోగ్రఫీ వరకు ఓకే, ఇంకా అంతకు మించి నాకు మూవీలో పెద్దగా నచ్చేసింది ఏమీ లేదు. స్టోరీ వచ్చేసి, పోలీస్ అవుదాం అనుకునే వ్యక్తి రైల్వే పోలీస్ అయితే, ఆ రైల్వే పోలీస్ ఎలా ఒక అన్యాయాన్ని ఎదిరించగలడు అనేది ఉంటది. నాకైతే ఘాటీ సినిమా క్రాస్ ఓవర్ లా అనిపించింది. ఆ బాబు అటు తిప్పి ఘాటీ సినిమాటిక్ యూనివర్స్ అంటారా అని భయం కూడా వేసింది నాకు. యాజ్ ఇట్ ఈస్ అదే స్టోరీని తీసుకొచ్చి దీన్ని కలిపేశారు. అదే గంజాయి, అదే శీలావతి. సో ఈ పోలీస్ అనేవాడు, రైల్వే పోలీస్ అనేవాడు రైల్వే వరకే ఉండడు, బయట జరిగే సొసైటీని ఉద్ధరిస్తాడు. ఈయన ఒక సూపర్ స్టార్, ఈయన ఒక సూపర్ హీరో, ఏం జరిగినా ఎంతమంది వచ్చినా అందరిని నరుక్కుంటూ వెళ్ళిపోతాడు అనేనట్టే చూపించారు సినిమా అంతా. పెద్ద స్టోరీ ఏం లేదు. శ్రీలీల ఎందుకుందో కూడా తెలియదు. సాంగ్స్ కోసమే పెట్టారంటే సాంగ్స్ సింక్ లో ఉండవు, వస్తూనే ఉంటాయి సాంగ్స్. కాకపోతే ప్రతి సాంగ్ యునిక్ గా ట్రై చేశారు. నాకు తెలిసి బడ్జెట్ మొత్తం కూడా సాంగ్స్ కి వెళ్ళిపోయినట్టు ఉంది నాకు తెలిసి. సో బడ్జెట్ బాగుంది, సాంగ్స్ కి ఆ పిక్చరైజేషన్ బాగుంది. విడిగా ఏదో యూట్యూబ్ లో పెట్టుకొని ఒక పాప్ సాంగ్ లేదా ఆల్బమ్ సాంగ్ లో చూసుకుంటే బాగుంటుంది తప్ప, సినిమాలో అది అసలు సింక్ అవ్వలేదు. ఎందుకు పెట్టారో కూడా తెలియదు. సాంగ్స్ అవి చాలా నాన్ సింక్ లో వస్తూ ఉంటాయి. మేరా లవర్ సాంగ్ ఒకటి, తర్వాత సూపర్ డూపర్ హిట్. సో ఆ లిరిక్స్ అవన్నీ పిచ్చి పిచ్చిగా ఉన్నాయి, కానీ ఆ బీట్ కానీ అది కానీ కొంచెం ఆ సాంగ్స్ వరకు బాగానే ఉందని అనిపించింది. అండ్ హైపర్ ఆది గారి అక్కడక్కడ పంచ్ డైలాగ్స్ కనెక్ట్ అయినాయి. మిగిలిందంతా కూడా క్రింజ్ కామెడీ. ఏదో ఒక సీన్ తీసుకుంటాడు, ఆ సీన్ లో ఒక కామెడీ పెడదాం, నవ్విద్దాం ట్రై చేస్తాడు. బట్ అది చాలా రెగ్యులర్ గా, నార్మల్ గా వెళ్ళిపోతూ ఉంటది. కొన్ని చోట్ల ఇప్పుడు నవ్వాలా అన్న ఫీలింగ్ కూడా ఉంటది. ఒక దగ్గర అయితే వీటీవీ గణేష్ గారిని దింపుతారు. ఆయన ఏంటో ఈ మధ్య మరి బ్రహ్మానందంలో ఫీల్ అయ్యి దాంట్లో దింపుతున్నారో క్యారెక్టర్స్ నాకు అర్థం కావట్లేదు. ఏదో సర్ప్రైజ్ క్యారెక్టర్ లో బ్రహ్మానందం వస్తాడు చూసారా, అలా వీటీవీ గణేష్ గారిని దింపుతారు. ఆయనకి డైలాగులు చెప్పడం రాదు, ఆయనకి ఎక్స్ప్రెషన్స్ రాదు, ఏంటో ఏవేవో క్యారెక్టర్స్ ఉంటాయి. చాలా మంది ఉంటారు. హైపర్ ఆది ఉంటారు, రాజేంద్ర ప్రసాద్ గారు ఉంటారు. అసలు రాజేంద్ర ప్రసాద్ క్యారెక్టర్ కి అయితే అసలు జస్టిఫికేషన్ లేదు. ఆయనకి ఆ క్యారెక్టర్ కి ఒక ఎమోషన్ లేదు. ఏదో ఎమోషనల్ గా చూపిద్దాం ఒక తాత క్యారెక్టర్ లో డిఫరెంట్ గా అని చెప్పి, అదేదో మూవీలో శ్రీ విష్ణు గారి మూవీ పేరు గుర్తు రావట్లేదు, నరేష్ ని ఒక డిఫరెంట్ స్టైల్లో చూపిస్తారు. నేను ఒక ట్రెండీ ఫాదర్ అన్నట్టు చూపిస్తారు కదా, అట్లాంటి టీ షర్ట్స్ వేసి ఆయనకు ఒక స్వాగ్ ఇచ్చి ఏవో ఇద్దామని ట్రై చేశారు. అది కూడా చాలా క్రింజ్ గా అనిపించింది. అది కూడా వర్కౌట్ అవ్వాలి, సింక్ అవ్వలేదు. ప్రతిదీ కూడా కావాలని తీసుకొచ్చి ఒక ఫార్ములాటిక్ గా ఇదైతే బాగుంటది అని పెట్టినట్టు అనిపించింది తప్ప అన్ని కలిపి మెల్డ్ అవ్వలేదు అనిపించింది నాకైతే. రవితేజ గారి లుక్స్ కూడా చాలా ఓల్డ్ గా కనిపిస్తున్నారు. ఆ లుక్స్ బాగాలేదు. ఏదో తెలంగాణ యాస ట్రై చేద్దామని ట్రై చేశారు. అది ఒకసారి తెలంగాణ యాస వస్తుంది, ఒకసారి ఆటోమేటిక్ ఆంధ్ర యాస వచ్చేస్తుంది, రవితేజ గారి స్వాగ్ స్టైల్ వచ్చేస్తుంది. సో ఏది కూడా కనెక్ట్ అవ్వలేదు, అంతా కూడా పెట్టినట్టు అనిపించింది. ఏదో కామెడీ పెడదాం, ఈ మధ్య ట్రెండింగ్ మీమ్స్ డైలాగ్స్ పెట్టేద్దామని. నాకు అర్థం కావట్లేదు. సినిమాల్లోని డైలాగ్ తీసుకుని మీమ్స్ చేస్తుంటే మళ్ళీ ఆ మీమ్స్ తీసుకుని మళ్ళీ సినిమాలు ఎందుకు పెడుతున్నారో నాకు అర్థం కావట్లేదు. నా జీవితంలో ఎప్పుడు చూడలేదు, ఎంత అద్భుతంగా ఉంది.
ఆర్పిఎఫ్ అంటాడు, సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ అంటాడు, ఉండి ఉండి లవర్ బాయ్ అయిపోతాడు. ఒక సీన్ సీరియస్గా ఒక సీన్ నడుస్తూ ఉంటుంది, దాని ఇమీడియట్ నెక్స్ట్ సీన్ ఒక క్రింజ్ కామెడీ కానీ క్రింజ్ లవ్ స్టోరీ కానీ వచ్చేస్తుంది. ఆ ఎమోషన్ క్యారీ అవ్వదు, మళ్ళీ వెంటనే సీరియస్ అయిపోతారు, మళ్ళీ వెంటనే సిల్లీ అయిపోతుంది. ఒకే సీన్ ని తీసుకొని సీరియస్ గా చూపిస్తారు, సిల్లీగా చూపిస్తారు. అసలు ఆ ఎమోషన్ అనేది కనెక్ట్ అవ్వదు అనమాట. ప్రతిదీ ఒక ఫార్ములాటిక్, ఇక్కడ ఇన్ని సీన్స్ పడాలి, ఇన్ని ఫైట్ సీన్స్ ఉండాలి, ఇన్ని సాంగ్స్ ఉండాలి, ప్రతిదీ. ఇది వరకు పాత మూవీస్ లో వచ్చాయి కదా డైలాగ్స్, హీరో విలన్ ఎన్కౌంటర్ అయినప్పుడు డైలాగ్స్, ఈ నేను నరుకుతారా నేను చంపుతారా అంటే విలన్ ఒక డైలాగ్ అనడం, హీరో ఒక డైలాగ్ అనడం. ఈ ఫార్మాట్ ఎప్పుడో పోయింది. ఎప్పుడో ఆది సమరసింహారెడ్డి టైంలో ఉండే డైలాగ్స్ ని తీసుకొచ్చి మళ్ళీ అదే ఫార్మాట్ లో రవితేజ గారికి ఇచ్చి ఒక క్లోజ్అప్ షాట్లు పెట్టి మేసాలు తిప్పుకుంటా ఒక స్మైల్ ఇచ్చుకుంటా, అంటే అంతా కూడా ఒక పాత కాలం డైరెక్టర్ ఎవరో వచ్చి దీన్ని డైరెక్ట్ చేసినట్టు అనిపించింది. కంప్లీట్ గా నాకు డైరెక్షన్ అయితే అస్సలు నచ్చలేదు మూవీకి. అనవసరమైన ఎలివేషన్స్, అనవసరమైన సాంగ్స్, వచ్చినప్పుడల్లా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్. అంటే ఓజీ సినిమాలో పవన్ కళ్యాణ్ గారిని కల్టీగా చూపించినట్టు ఇది రవితేజ గారు ఓజీ స్టైల్ అనుకున్నారో ఏమో నాకు తెలీదు. సో అన్ని కావాలని ఆయన నడుచుకుంటూ రావడం, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ రావడం, ఆయన నవ్వడం ఒక బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ రావడం, మెసం చేయడం ఒక బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, ఆయన ఏదైనా ఒక డైలాగ్ వేస్తే దానికి ఒక బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, అట్లా అంతా కూడా ఎలివేషన్స్ త్రూ వెళ్ళిపోతా అనిపించింది నాకు మూవీ అంతా. ఫస్ట్ హాఫ్ చూసిన తర్వాత ఓకే ఏదో చూపిద్దాం నవ్విద్దాం ట్రై చేశారు, కొంతమందికైనా కనెక్ట్ అవుతుంది, నాకు ఎలాగో కనెక్ట్ అవ్వలేదు అని అనుకున్నా. సెకండ్ హాఫ్ అయితే కంప్లీట్ గా చెప్తున్నా, ఒక యాక్షన్ సీక్వెన్స్ సాంగ్, యాక్షన్ సీక్వెన్స్ సాంగ్, యాక్షన్ సీక్వెన్స్ సాంగ్, యాక్షన్ సీక్వెన్స్ సాంగ్, ది ఎండ్ అయిపోయింది అంతే. స్టోరీ అనేది ఉండదు. ఫస్ట్ హాఫ్ లోనే స్టోరీ అయిపోయింది, సెకండ్ హాఫ్ లో ఆ స్టోరీని ఏదో అట్లా రాకుంటే వెళ్ళిపోయారు. అండ్ నవీన్ చంద్ర గారు ఒక విలన్ షేడ్ లో చూపించారు. ఓకే లుక్స్ వైజ్ బాగుంది, క్యారెక్టర్ కూడా ఏదో డిఫరెంట్ గానే ట్రై చేశారు అనిపించింది. అండ్ కొన్ని డైలాగ్స్ కూడా ఒక 2-3 డైలాగ్స్ ఏదో పురాణాల నుంచి లాక్కొచ్చి లాగారు, అది కూడా ఓకే బాగా అనిపించింది. కానీ ఆ క్యారెక్టర్ కి పవర్ లేదు, హీరో క్యారెక్టర్ కి పవర్ లేదు, విలన్ క్యారెక్టర్ కి పవర్ లేదు, బట్ పవర్ఫుల్ అన్నట్టు చూపిద్దాం ట్రై చేశారు. ఆ మాటల్లో చెప్పడం కాదు, ఆ క్యారెక్టర్ లో పవర్ ఉండుంటే సినిమా బాగుండేది అనిపించింది. సెకండ్ హాఫ్ లో ఒక దండుపాల్యం బ్యాచ్ ఫైట్ సీన్ ఒకటి ఉంటుంది. క్రాక్ సినిమాలో సముద్రం దగ్గరికి వెళ్ళినప్పుడు కింద నుంచి ఏదో గాడిద రక్తం తాగి చంపే బ్యాచ్ లాగా ఇక్కడ ఒక బ్యాచ్ పెట్టారు. ఆ ఫైట్ సీక్వెన్స్ ఒకటి పెట్టారు. ఓకే క్రాక్ ని ఇగ్నోర్ చేసి అలాగుంది కదా అని అనుకోకుండా, కంపేర్ చేయకుండా చూస్తే జెన్యున్ గా ఓకే అనిపించింది. దానికి కంటిన్యూటీగా ఒక వార్నింగ్ సీన్ ఇచ్చారు, అది కూడా ఓకే అనిపించింది. ఆ ఒక్క సీన్ సినిమా మొత్తంలో కొంచెం ఏదో ఎంటర్టైన్ అయ్యాను, సినిమాలో ఇన్వాల్వ్ అయ్యాను అంటే అది ఒక్క సీనే. మిగిలిందంతా కూడా అవుట్ ఆఫ్ సినిమా వచ్చేసి నేను ఏదో ఫోన్ నొక్కోవాలనిపించడము, లేదంటే పక్కన వాళ్ళ ఎక్స్ప్రెషన్ చూడటము, ఏం జరుగుతుందని ఆలోచించడమే ఉన్నట్టు తప్ప ఎక్కడ కూడా సినిమాలో ఇన్వాల్వ్ చేయలేకపోయారు. ఆ రవితేజ గారి లుక్స్ కూడా చాలా ఓల్డ్ అనిపించినాయి నాకు. ఎందుకు ఎంత కంప్యూటర్ గ్రాఫిక్స్ చేసినా కూడా ఆ క్యారెక్టర్ సెట్ అవ్వలేదు. ఈ లవర్ బాయ్ క్యారెక్టర్స్ మనకు అనవసరం, మనకు అవసరమా అని అనిపించింది నాకు. రవితేజ గారు అయితే కొంచెం ఆయన ఏజ్ తగ్గ క్యారెక్టర్స్ చేసుకుంటూ వెళ్తే ఇంకా బాగుంటుందేమో అని అనిపిస్తుంది. నెక్స్ట్ మూవీస్ అయినా ఇంకా ఇంప్రూవ్ చేస్తారు అనుకుంటున్నాను. ఆ ఫార్ములా నుంచి బయటకు రావాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదైతే ఒక ఫార్మాట్ లో వెళ్ళిపోతున్నారో ఆ ఫార్ములా నుంచి బయటకు వస్తే కానీ రవితేజ గారి మూవీస్ అయితే ఆడవు. ఒక లూప్ లో ఇరుక్కుపోయారు అనిపించింది నాకు మూవీ చూసిన తర్వాత. సో ఇదండి మన మాస్ జాతర మూవీ రివ్యూ. సో మనకు రివ్యూను కనుక నాకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ సినిమా పంచాంగం. థ్యాంక్ యూ.